అనగనగా రామాపురం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో రైతు దగ్గర ఓ మేక ఉండేది. ఆ మేకకు చాలా ఆకలి ఎక్కువ, ఎప్పుడు తింటూనే ఉండేది. ఓ రోజు రైతు దండోరా వేయించాడు. నా మేకకు అడవికి తీసుకుపోయి కడుపు నిండా ఎవరైనా మేత మేపి తీసుకురావాలి. ఇంటికి వచ్చాక అది మళ్ళా ఏమీ తినకూడదు. తింటే 1000 రూపాయలు నాకు ఇవ్వాలి, తినకపోతే నేనే 1000 రూపాయలు ఇస్తాను అంటూ దండోరా వేయించాడు. వెంటనే కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు మేకను అడవిలోకి తీసుకుని పోయి పొద్దునుంచి చీకటి పడేదాకా బాగా మేపుని తిరిగి వచ్చేవాళ్ళు. అప్పుడు ఆ రైతు మేకకు కడుపు నిండిందో లేదో తెలుసుకోవడానికి దాని ముందు కొంత పచ్చగడ్డి వేసేవాడు. వెంటనే ఆ మేక పచ్చగడ్డిని తినేసేది. దాంతో వాడు ఓడిపోయినట్టుగా ఒప్పుకొని 1000 రూపాయలు ఇచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇలా డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు. ఓ రోజు రంగయ్య అనేవాడు ఆ ఊర్లోకి వచ్చాడు. వాడు చాలా తెలివైనోడు. జరిగిందంతా తెలుసుకుని నేను పోటీకి సిద్ధం అంటూ మేకని అడవికి తీసుకువెళ్ళాడు. అడవిలో దూరంగా ఒక కూరగాయల తోట ఉండేది. ఆ తోట దగ్గరికి తీసుకెళ్లి కూరగాయల ముందు దాన్ని నిలబెట్టాడు. అది తినటానికి నోరు తెరిచేలోపు వెంటనే టపా టపామని కట్టతో దాన్ని మూతి మీద కొడుతూ ఉండేవాడు. అలా కొట్టడం, కొంత పెట్టడం, కొట్టడం, పెట్టడం అలా చేసేవాడు. ఆఖరికి ఆ మేక ఈ గడ్డి తినడానికి మూతి పెడితే తంతారని భయపడి తినడం మానేసింది. ఆ తర్వాత రంగయ్య మేకను రైతు దగ్గరికి తీసుకెళ్ళాడు. రైతు మామూలుగానే నవ్వుతూ దాని ముందు గడ్డి వేశాడు. అది ముట్టుకుంటే ఒట్టు. రైతుకు ఏం జరిగిందో ఎంత ఆలోచించినా తెలియలేదు. అప్పుడు ఓ పందె ఓడిపోయినట్టు ఒప్పుకొని తిరిగి 1000 రూపాయలు రంగయ్యకి ఇచ్చేశాడు. ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితేటలు ఏ ఒక్కరి సొత్తు కాదు. తాడిని తన్నేవాడు ఉంటే దాని తలని తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.